హలో గేమర్స్, ఈరోజు ఈ వీడియోలో మనం GTA 5 గేమ్ లో లాంగెస్ట్ బైక్ ని అయితే తయారు చేయబోతున్నాము. అండ్ ఈ బైక్ ని మనం మన షిన్చాన్ కి గిఫ్ట్ గా అయితే ఇవ్వబోతున్నాము. సో ఈ బైక్ ఎలా ఉందో, ఈ బైక్ స్పీడ్ ఎలా ఉందో ఒక లుక్ అయితే వేసేయండి. కొంచెం మనకి హీరోయిజం ఓవర్ యాక్టింగ్ ఎక్కువ అయిపోయింది గైస్. సో ఇంకొకసారి అయితే మళ్ళీ ఈసారి ఏ పొరపాట్లు లేకుండా ఇంకొకసారి మన హీరోయిజం అయితే చూసేయండి. 3, 2 అరే దిగుతున్నావేంది బ్రో? 3, 2, 1 గో. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వీడియో. నేను చాలా రోజుల నుంచి అనుకున్నది ఈ రోజు అయితే జరగబోతుంది అనమాట. అది ఏంటో కాదు, ఒక లాంగెస్ట్ బైక్ ని క్రియేట్ చేయాలని నేను ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను. సో ఆ కళ ఈ రోజు నెరవేరబోతుంది. అది కూడా మీ ముందు, మీరు కూడా అది చూస్తున్నారు కాబట్టి అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సో మీరు వీడియోని లాస్ట్ దాకా చూడండి, అస్సలు స్కిప్ చేయకండి, ఎక్కడికి వెళ్ళకండి. సో మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న కార్ ని తీసుకొని బీచ్ లోకి అయితే వెళ్తున్నాము. అదేంటి, మనం బైక్స్ తీసుకుని లాంగెస్ట్ బైక్స్ చేద్దాం అనుకున్నాం కదా, కానీ బీచ్ లోకి ఎందుకు వెళ్తున్నాను అనుకున్నారా? బీచ్ లోనే మన బైక్స్ ఉన్నాయి గైస్. సో నేను మీకు లేట్ అవ్వకూడదు అని చెప్పేసి నిన్ననే కావాసాకి బైక్స్ అని తీసుకొని వచ్చి ఆర్డర్ పెట్టి బీచ్ లో అయితే పెట్టిపించాను అనమాట. టడా, అదిగోండి గైస్, మన బుజ్జి బుజ్జి బైక్స్ అయితే అక్కడ ఉన్నాయి. సో అవన్నిటిని జాయిన్ చేసి మనం ఒక పెద్ద మ్యాసివ్ లాంగెస్ట్ బైక్ ని అయితే తయారు చేయబోతున్నాము. ఇదిగోండి గైస్, మన బైక్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. కాబట్టి ఎన్ని బైక్స్ అయితే ఉన్నాయి కౌంట్ చేయండి ఒకసారి. 1, 2, 3, 4, 5. ఎస్, టోటల్ గా మన దగ్గర 4 సూపర్ బైక్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని కలిపి మనం ఒక పెద్ద బైక్ ని అయితే చేయబోతున్నాం గైస్. అండ్ మనం ఒక్క బైక్ ని నడిపితే చాలు, అన్ని బైక్స్ మన వెనకాల వస్తాయి అనమాట. సో తలుచుకుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా గైస్. సో స్టే ట్యూన్, వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. సో మనం ఒక బైక్ని ఏం చేస్తున్నామంటే, ఒక్కొక్క బైక్ని ఒక్కొక్క బైక్ వెనకాల పెట్టబోతున్నాం అనమాట. సో ఇది సెకండ్ బైక్. ఈ బైక్ని తీసుకొని వెళ్ళి మనము కరెక్ట్గా ఆ బైక్ వెనకాల అయితే పెట్టబోతున్నాము. ఎలా అంటే చూడండి, ఇలా అనమాట. సో కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకుందాం అనమాట. టైర్స్ కొంచెం ఇది కాదు, కొంచెం వెనకైతే వెళ్దాము, కొంచెం వెనక్కి. సో టైర్ టు టైర్ ఆనుకొని ఉంటే చాలు గైస్, మన పని ఈజీగా అయిపోతుంది, ఈజీగా అతికించగలుగుతాం. ఎస్, ఇంత చాలు గైస్. సో ఇంతవరకు చాలు. నెక్స్ట్ ఇంకొక బైక్ దగ్గరికి అయితే వెళ్దాం. సో మనం నెక్స్ట్ థర్డ్ బైక్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇది మన థర్డ్ బైక్. సో థర్డ్ బైక్ కూడా ఎక్కేసాము. అండ్ థర్డ్ బైక్ని కూడా కొంచెం దూరంకి వెళ్ళి సేమ్ స్టైల్లో వెనకాల సెకండ్ బైక్ వెనకాల సెకండ్ బైక్ టైర్ రే 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 చీ గైస్, నేను మీతో మాట్లాడుకుంటూ ఉన్నాను, స్కిడ్ అయితే అయిపోయింది అనమాట. సో వెంటనే మన కొత్త బైక్ని అయితే లేపుకొని మళ్ళీ సెకండ్ బైక్ వెనకాలకు వెళ్ళి మన టైర్ టు టైర్ ఆనిచ్చి పెట్టడానికి ట్రై చేద్దాం. సో కొంచెం కష్టంగానే ఉంటుంది, వీడియోని మీరు చూస్తూనే ఉండండి. సో కొంచెం వెనక్కి అయితే అందాము. ఇప్పుడు ముందరికి కొంచెం వెనక్కి అనుకుందా పోదాము. సో టైర్ టు టైర్ అటాచింగ్ అయితే ఉండాలి, అది మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఇది ఓకే గైస్, ఇది పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఇలానే ఈ 3 బైక్స్ చూసారు కదా. సో ఇప్పుడు ఇలాగే మిగతా 2 బైక్స్ని కూడా పెట్టేస్తాను. సో మీరు వీడియోని చూస్తూనే ఉండండి.
సో ఫైనల్ గైస్ మన పని అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. 5 బైక్స్ని ఈజీగా ఒకదాని వెనకాల పెట్టడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఆబ్రకదాబ్రా ఆవకాయ దబ్బా బైక్స్ అన్నీ అతుక్కోవాలి. చూడండి గైస్, సో మనం ఇప్పుడు ఏం చేయలేదు, 5 బైక్స్ని ఒకదాని వెనకాల ఒకటి పెట్టామన్నమాట. సో ఫస్ట్ బైక్ ఎక్కి డ్రైవ్ చేస్తే మ్యాజిక్ జరుగుతుంది. 3, 2, 1 గో. సో ఫ్రెండ్స్, మీకు ఇంకా పెద్ద బైక్ కావాలి అంటే వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం చాలా పెద్ద బైక్స్ని కనెక్ట్ చేసి ఇంకా లాంగెస్ట్ బైక్ని అయితే తయారు చేద్దాం. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ మరి.